డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో తను కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 12వ శ్లోకం. మాస్టర్స్, ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. ఆ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులెవరికి ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అవుతున్నాడు. దీనికి ఇంకా ధ్యాన వివరణ తెలుసుకుందాము. యజ్ఞాల ద్వారా దేవతలు అంటే హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా సంతుష్టులవుతారన్నమాట. యజ్ఞాల ద్వారా సంతుష్టులైన దేవతలు అడగకుండానే ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు. పైలోకం వారిని ప్రసాదం ఇవ్వండి అని వేరే అడగక్కర్లేదన్నమాట. నిజానికి స్వంతానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే పెడతారు వాళ్ళు. అయితే దాన్ని మళ్ళీ మనం అందరితో పంచుకోవాలి. మనమే పూర్తిగా స్వాహా చేయకూడదన్నమాట. అలా చేస్తే దొంగ అని తప్పగా అభివర్ణించబడతాము. ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నది అప్పటికప్పుడే అందరిదీని. అది సృష్టి యొక్క మౌలిక యజ్ఞ సూత్రం అన్నమాట. మనకన్నా హీన స్థితిలో ఉన్న వారికి మన దగ్గర ఉన్నది పంచిపెడుతూ ఉంటే పైలోకాలలో ఉన్న దేవతలు, యోగులు, మాస్టర్లు మనకి కావలసినవి మనకి సంతోషంగా సమకూరుస్తూనే ఉంటారు మాస్టర్స్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకము. యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజ్యతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. అంటే యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులు అవుతారు. అయితే ఏ పాపులు తమ సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు అని అర్థం అన్నమాట. ఈ జ్ఞాన వివరణలోకి వెళ్దాం. యజ్ఞ వశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాయాచితంగా లభిస్తుందో అదనమాట. ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకి ఇచ్చింది. దీనినే మహాప్రసాదం అని కూడా అంటారు. అంటే ఆ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలన్నమాట. మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతరము ముక్తులవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే తాము వంట చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుందన్నమాట. కనుక ముక్తికి మార్గం ఏది? యజ్ఞమే ముక్తికి మార్గం. పునరపి జననం పునరపి మరణం. దీనికి కారణం ఏది? ఎవరికి వారు విడిగా వండుకుని ఎవరికి వారు విడిగా భోంచేయడమే నిరంతర పునర్జన్మలకు కారణమైందనమాట. భోజనం విడిగా ఉండరాదు, కలివిడిగా ఉండాలి.